నాయకులు ఎప్పుడూ బాగానే ఉంటారు, కానీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళే కొట్టుకు చస్తుంటారు. సినిమా యాక్టర్ల విషయంలోనైనా అంతే, రాజకీయాల్లో విషయమైనా అంతే. ఎందుకు అతో అర్థం కాదు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చిరంజీవి వర్సెస్ కృష్ణ ఫ్యాన్సు, ఆ తర్వాత రోజుల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి ఫ్యాన్సు, వీళ్ళు కొట్టుకు సచ్చారు. వాళ్ళు దర్జాగా ఉన్నారు. వాళ్ళు కొట్టుకోమని చెప్పారా? కానీ తెర వెనక నుండి ప్రోత్సాహం ఉంటుంది. అది డైరెక్ట్గా వాళ్ళు ఉండదు, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు. కిందోళ్ళు ఓ బద్ధ శత్రువులాగా మిత్రులు కూడా తయారయ్యారు. అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కొట్టుకుంటున్నారు. మహిళల మీద దాడులని సాక్షి రాస్తుంది, మా వాళ్ళ మీద దాడులని ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తే, టోటల్గా చూస్తే తలకాయలు పగలగొట్టుకుంటున్నటువంటి సంఘటనలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న సంఘటనలు విపరీతం. దాదాపు